ఎట్లుంది దెబ్బ దెబ్బ అదుర్చుకోరు. అందరు రెండు చేతులు లేపాల, అందరు రెండు చేతులు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. వేదిక మీద ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రథసారథి బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారికి, అదేవిధంగా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మా గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి గారికి, మా మెదక్ జిల్లా డిసిసి అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ అన్న గారికి, వేదిక మీద ఉన్నటువంటి మా సిద్దిపేట ఇన్ఛార్జ్ గారికి, దుబ్బాక ఇన్ఛార్జ్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఇతర కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులకు, మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి వెన్నుపూసైనటువంటి మా కార్యకర్తలకు, మా నాయకులకు, మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, నా ముందున్నటువంటి నా మహిళా సోదరులకు, మీ అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. నేను ప్రతి ప్రసంగంలో కూడా చెప్పడం జరుగుతుంది, గత 10 ఏళ్ళు గత పాలకులు మొత్తం కూడా మనకు ఆగం పట్టియడం జరిగింది. కనీసం ఇంతకు ముందున్న ముఖ్యమంత్రి ఒక్కసారి కూడా మెదక్ ఏడుపాయల గుడి కానివ్వండి, మెదక్ చర్చ్ కానివ్వండి రాని పరిస్థితి అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. వీళ్ళకి ఒకటే వచ్చు, ఎన్నికలు రాగానే మాయ మాటలు చెప్పాలా, మోసపు మాటలు చెప్పాలా, మీకు ఇది ఇచ్చేస్తాం అది ఇచ్చేస్తాం అని చెప్పాలా, ప్రజలను ఆగం పట్టియాలా, ఓట్లు దండుకోవాలా, దాని తర్వాత అవినీతి చేయాలా, అదే అవినీతి పైసలతోటి ఓట్లు కొనుగోలు చేయాలి. వీళ్ళకి వచ్చింది ఒకటే. కానీ మనం ఎన్నికలు ఉన్నా లేకపోయినా మన గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారిని తీసుకొని వచ్చి ఇవాళ బ్రహ్మాండంగా ఏడుపాయల వనదుర్గ ఆలయం కానివ్వండి, మెదక్ చర్చ్ కానివ్వండి, 200 కోట్లతోటి 20 నుంచి 25 ఎకరాలలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కానివ్వండి, బ్రహ్మాండంగా అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ ఇవాళ ముందుకు పోతా ఉన్నాం అని తెలియజేసుకుంటా ఉన్నా. గత 10 ఏళ్లలో కనీసం మనం ఏం తింటున్నాం, మనం ఏం చేస్తున్నాం కూడా పట్టించుకోని పరిస్థితి. ఇవాళ అదే మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎన్ని వేల కోట్లైనా పర్వాలేదు, మా ప్రజలందరూ కూడా సన్న బియ్యం తినాలనే ఒక ఉద్దేశంతో అందరు కూడా సన్న బియ్యం ఇస్తా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. ఇలా సన్న బియ్యం వచ్చిన వాళ్ళందరూ గట్టిగా సప్పట్లు కొట్టాలి. అంటే ఈ సప్పట్లే మనం ఏం కార్యక్రమాలు చేస్తా ఉన్నామో దానికి ఉదాహరణ అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. ఇదే కాదు, గత 10 ఏళ్ళగా కనీసం ఒక్కోళ్ళగా ఇల్లు ఇచ్చిన ఇల్లు, కనీసం ఒక్కోళ్ళకు కూడా ఇల్లు అని పరిస్థితి. ఇవాళ ఏ గ్రామంకి పోయినా మనకి ఏ ఇల్లులు కనిపిస్తాయి,